హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేను హంపి ట్రిప్ యొక్క సెకండ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది హంపిలో ఉన్న తేరు అనమాట, విరూపాక్ష స్వామి యొక్క తేరు. తేరు అంటే రథం. సో ఇక్కడ ఈ రథం పైన కూడా చాలా డిజైన్ అయితే ఉంది. ఇక్కడ హంపిలో ఉండే ప్లేసెస్ అన్ని చూడడానికి ఆటోలో అయితే బయలుదేరాము, ఎందుకంటే ఏ ప్లేస్ కూడా మిస్ కాకూడదు అని. ఇలా ఆటోలో ఈ ప్లేసెస్ చూపించడానికి పర్ పర్సన్ 300 అయితే తీసుకున్నారు. ఇది మేము చూసిన ఫస్ట్ ప్లేసు యోగ నరసింహస్వామి. నరసింహస్వామి యోగ ముద్రలో కూర్చొని ఉంటారు. ఈ విగ్రహాన్ని మనం చూస్తే చాలా పెద్ద విగ్రహం ఇది. అలానే ఈ విగ్రహాన్ని హంపి దేవస్థానాన్ని ధ్వంసం చేసినప్పుడు ఈ విగ్రహాన్ని కూడా పగలగొట్టేశారు. ఇక్కడ మనం చూస్తే నరసింహస్వామి యొక్క చేతులు అలాగే కాళ్ళు మొత్తం విరగొట్టారు. నెక్స్ట్ మేము చూసినది ఈ పెద్ద శివలింగం. నిజానికి ఈ శివలింగం హంపిలో ఉందని నాకు తెలియదు. నేను ఈ శివలింగం ఫొటోస్ చాలాసార్లు ఇంటర్నెట్లో చూశాను, బట్ తమిళనాడు ఆ సైడ్ అనుకునేదాన్ని నేను. ఇక్కడ మీరు ఈ శివలింగాన్ని మీరు కూడా చాలాసార్లు చూసుంటారు. ఈ శివలింగానికి ఒక ముసలి తాత అభిషేకం చేస్తూ ఉన్న ఫొటోస్ మీరు చూసుంటారు. ఆయన రీసెంట్గా కరోనా టైంలో చనిపోయారంట. వాళ్ళ కొడుకు ఇప్పుడిక్కడ పూజారిగా వర్క్ చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి పూజ అంతా ముగించుకొని వెళ్ళిపోయారు. ఈ విగ్రహం కింద నీళ్లు ఉన్నాయి కదా, ఈ నీళ్లు తుంగభద్ర నది దగ్గర నుంచి ఇక్కడ వరకు డైరెక్ట్గా వస్తాయంట. అది ఎలా అనేది ఎవరికి తెలీదు. ఈ శివలింగం పేరు వచ్చేసి బడవలింగ. కన్నడలో బడవ అంటే పేదవాళ్ళు అని అర్థం. శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే ఒక పేద మహిళ నిర్మించిన దేవాలయం అంట ఇది. ఈ శివలింగం కింద 4 అడుగుల వరకు నీళ్ళలోనే ఉంటుంది, మిగతాది మాత్రమే మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. పైన ఉండే గోపురం కూడా ధ్వంసం చేశారు. సో డైరెక్ట్గా ఎండ అయితే పడుతూ ఉంటుంది. అలానే ఈ శివలింగం పైన బ్రహ్మసూత్రం కూడా ఉంది, చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు. ఇక్కడ కింద ఉండే ఈ తుంగభద్ర నీళ్ళతోనే రోజు అభిషేకం చేస్తారంట, వేరే నీళ్ళేమీ యూజ్ చేయరు అని అయితే చెప్పారు. ఇక్కడ మనం నెక్స్ట్ చూస్తున్న దేవాలయం ఉద్దాన వీరభద్రస్వామి. ఇక్కడ వీరభద్రస్వామి చాలా హైట్లో ఉన్నారు. చాలా పెద్ద విగ్రహం నిల్చొని ఉన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ వీడియోస్ తీయకూడదంట, సో వాళ్ళకి తెలియకుండా తీస్తున్నాం కాబట్టి చిన్నగా కనిపిస్తుంది, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. అలాగే ఈ వీరభద్రస్వామికి అలంకారం చేయాలంటే మధ్యలో ఒక కడ్డీలాగా కనిపిస్తుంది కదా, దానిపైన నిలబడి పూజారి బొట్టు అన్నీ కూడా పెడతారంట. నెక్స్ట్ ఒక శివాలయం. ఇక్కడ ఉండాల్సిన శివలింగాన్ని ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినప్పుడు తీసుకొని వెళ్ళిపోయారంట. ఇది పైన గోపురానికి ఇలా ఉంది. ఇక్కడ ఉండాల్సిన విగ్రహాన్ని అయితే పీకేశారు. నెక్స్ట్ ఇక్కడ ఒక అమ్మవారి పేరు అయితే తెలీదు, బట్ లోపల ఇలా ఉంది. అమ్మవారు అయితే చూడడానికి చాలా అందంగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ మనం చూడబోయేది అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ అని అయితే చెప్పారు. అంటే అన్ని దేవాలయాలు భూమికి పైన ఉంటాయి కదా, ఇది భూమి లోపలికి పెద్ద సొరంగం లాగా చేసి దానిలో అయితే ఈ టెంపుల్ని అయితే చెక్కారు. ప్రసన్న విరూపాక్ష దేవాలయ అని అయితే పేరుంది. వర్షం వస్తే ఈ టెంపుల్ మొత్తం మునిగిపోతుందంట. లోపలైతే అంతా బురదగా ఉంది. మేము లోపలికి వెళ్ళాం కానీ లోపలంతా చీకటిగా ఉండడం వల్ల ఏం కనిపించలేదు. లోపల ఒక శివలింగం ఉందంట, నంది వరకు మాత్రమే మనకి కనిపిస్తుంది. శివలింగం దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ లోపల గబ్బిలాలు ఉండడం వల్ల మేము వెళ్ళలేదు. చాలా చీకటిగా ఉంది. టార్చ్ వేస్తే పైకి వస్తున్నాయి అవి ఎగురుకొని గబ్బిలాలన్నీ, అందుకే మేము లోపలికి అయితే వెళ్ళలేదు, నంది వరకు మాత్రమే వెళ్ళాము. వర్షం వస్తే ఈ నంది, శివలింగం, ఈ శివాలయం మొత్తం కూడా మునిగిపోతుందంట. ఇక్కడికి కూడా తుంగభద్ర నీరే వస్తాయి అని చెప్తారు. ఈ లోపల శివలింగం ఉంది కానీ మనకి కనిపించదు. అలాగే ఈ రాయి అయితే కదులుతూ ఉంటుంది. అందరూ దీన్ని తిప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో మేము కూడా ఒకసారి ట్రై చేసాం. చాలా బరువుగా ఉంది, ఒకసారి ట్రై చేసి వదిలేసాం. నెక్స్ట్ ఇక్కడ మనం టికెట్స్ అయితే తీసుకోవాలి.
హంపీలో ఉండే రాతితో చేసిన రథం ఉంది కదా, దాన్ని చూడడానికి, అలానే కొన్ని ప్లేసెస్ చూడడానికి టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ టికెట్స్ తెచ్చేలోపు మా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు, డ్యాన్స్ చేసుకొని ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ పక్కనే వాష్రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి, చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. కాఫీ, కూల్ డ్రింక్స్ అవి కూడా ఉన్నాయి. టికెట్స్ తెచ్చే వరకు వీళ్ళు ఇలా ఆడుకుంటూ ఉన్నారు. టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము కూడా. నెక్స్ట్ వెళ్ళే ప్లేసెస్ కూడా చూపిస్తాను. ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా హంపి ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోండి. మీరు చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి. ఇంకా మేము కూడా ఇన్ని ప్లేసెస్ చూసినా కూడా ఇంకా చూడాల్సిన ప్లేసెస్ చాలానే ఉన్నాయి. ఫైనల్లీ టికెట్స్ వచ్చేసాయి. ఇప్పుడు మేము హంపి మ్యూజియంకి అయితే వెళ్తున్నాము. హంపి మ్యూజియం దగ్గర ఇది రోలు, అలాగే ఇక్కడ ఏనుగులు, ఒక్కొక్క చోట ఒక్కొక్క బోర్డు అయితే పెట్టారు వాటికి సంబంధించిన పేర్లతో. ఇవన్నీ కూడా అక్కడున్న శిల్పాలు. ఎంట్రన్స్లో శిలాపట్టిక అంట, ఆంజనేయ స్వామి విగ్రహాలు, చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఈ మ్యూజియంలో. ఒక్కొక్క విగ్రహం దగ్గర ఆ విగ్రహానికి సంబంధించినటువంటి నేమ్తో బోర్డు అయితే ఉంటుంది. ఎందుకంటే కొన్ని విగ్రహాలు మనం గుర్తుపట్టగలం, కానీ కొన్ని విగ్రహాలను అయితే ధ్వంసం చేశారు. ఇవి పాతకాలంలో నీళ్లు తాగడానికి ఉపయోగించిన బాటిల్స్, కుండలు, వీటన్నింటినీ కూడా మ్యూజియంలో అలానే పెట్టించారు. ఇవన్నీ వంట పాత్రలు, ఒక్కొక్కటి చూస్తూ వెళ్ళొచ్చు. అలాగే దానికి సంబంధించిన నేమ్స్ కూడా ఉంటాయి అక్కడ. ఇక్కడ చిన్న చిన్న దేవతల యొక్క చిన్న విగ్రహాలు ఉన్నాయి. అవి ఏ విగ్రహాలు, ఏ దేవుడికి సంబంధించినవి అనేవి పైన అయితే బోర్డ్స్ ఉంటాయి, వాటిని చూస్తూ వెళ్ళొచ్చు. నంది, కిందన్ని వంట పాత్రలు, మట్టితో చేసిన పాత్రలు, ఇవన్నీ పింగాణి పాత్రలు. ఆ కాలంలో యూజ్ చేసిన పింగాణి పాత్రలు అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు. ఇక్కడ తవ్వకాలు జరిగినప్పుడు దొరికినవన్నీ అక్కడ పెట్టారు. ఇవన్నీ శివలింగాలు, స్ఫటిక వస్తువులు అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ తవ్వినప్పుడు దొరికినవే అని చెప్తున్నారు. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ మీరు చూడాల్సిన వస్తువులు, చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా పూజ సామాన్లు, అలానే దంతాలతో చేసిన వస్తువులు, అప్పటి వాళ్ళు ఉపయోగించిన ఆయుధాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వంట పాత్రలు చాలా ఉన్నాయి ఇలానే. సో జస్ట్ కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. ఇవన్నీ శాసనాలు. ఇవి ఫిరంగి గుండ్లంట, చాలా వెయిట్ ఉన్నాయి ఇవి. ఇలా ధ్వంసమైన విగ్రహాలు అన్నీ కూడా ఇక్కడ పెట్టించారు. కొన్ని ఇంకా వీడియో అయితే తీయలేదు, కొన్ని మాత్రమే తీసాము. ఇలా ఈ వస్తువులన్నీ కూడా ఉన్నాయి. స్ఫటిక వస్తువులు, మట్టి వస్తువులు, ఇలా చాలా ఉన్నాయి. భూదేవి, కొన్ని నేమ్స్ కూడా సరిగా కనిపించలేదు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, హిరణ్యకశిపుని చంపుతున్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఈ స్తంభం పైన అయితే చెక్కారు. అది సగం స్తంభం మాత్రమే ఉన్నాయి ఇవి. ఇక్కడ ఏ దేవుళ్ళు అనేది తెలియకుండా అంతా విరగొట్టారు. ఇది ఒక గోపురం. నెక్స్ట్ ఇక్కడ లోటస్ మహల్, ఈ కట్టడం పేరైతే లోటస్ మహల్. ఇక్కడ లోటస్ మహల్ పైకి వెళ్ళడానికి దారి. రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు రాణిని ఇక్కడ వదిలి వెళ్ళేవాళ్ళంట. మళ్ళీ యుద్ధం నుంచి తిరిగి వచ్చే వరకు వాళ్ళు ఇక్కడే సేఫ్గా ఉండేవాళ్ళంట. దీనిలో వాళ్ళ సేఫ్టీ కోసం కొన్ని గదులు అయితే ఉన్నాయని చెప్తారు. ఆ గదులకు వెళ్ళడానికి దారి ఇందాక నేను చూపించింది. అలాగే ఇక్కడ ఒక బావి. ఈ లోటస్ మహల్ దగ్గర కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇది ఒక పెద్ద మహల్ ఉంది, దీని పేరు ఏదో చెప్పారు బట్ నేను మర్చిపోయాను. చాలా పెద్ద మహల్ ఇది. ఈ మహల్ దగ్గరలో కూడా ఒక చిన్న మ్యూజియం లాగా ఉంది, దాంట్లో ఉండే విగ్రహాలు ఇవన్నీ. ఇక్కడ ఆంజనేయ స్వామి, శ్రీకృష్ణుని దేవాలయం కూడా ఉంది, కానీ లోపల కృష్ణుడి విగ్రహాన్ని అయితే తీసుకొని వెళ్ళిపోయారు.
ఈ లోటస్ మహల్ దగ్గర మేమంతా తీసుకున్న ఫొటోస్ ఇవైతే. ఈ లోటస్ మహల్ అంతా చూసుకొని పక్కన ఉన్న మహల్ కూడా చూసుకొని నెక్స్ట్ పక్కనే ఒక చిన్న మ్యూజియం లాగా ఇంకొక మ్యూజియం ఉంది, అక్కడికైతే వెళ్ళాం. అక్కడ ఉన్న విగ్రహాలు కూడా నెక్స్ట్ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నంది పైన కూర్చున్నటువంటి శివపార్వతి విగ్రహం ఉండాలి, అది కూడా పగలగొట్టారు. హంపీలో చాలా వరకు మీరు విగ్రహాలు చూసినట్టయితే అన్నీ పగలగొట్టే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.